హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల విధానాలపై ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు తమ ఆందోళనలను, డిమాండ్లను తీవ్రతరం చేస్తున్నారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అండ్ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ వంటి సంఘాలు పెన్షనర్ల హక్కులకు పరిరక్షణకు, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. జాతీయ స్థాయి కార్యాచరణ. గతంలో కామ్రేడ్ సురేంద్ర చౌదరి గారి అధ్యక్షతన జరిగిన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సమావేశంలో పెన్షనర్ల సమస్యలపై కీలక తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు మరియు పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్నాయని, దీనిని ఐక్యంగా బలంగా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యక్తులు ఉద్ఘాటించారు. ఆనాటి సమావేశంలో తీసుకున్న ముఖ్య తీర్మానాలు, డిమాండ్లు నేటికి పెన్షనర్ల పోరాటానికి మార్గనిర్దేశం చేస్తున్నాయి. పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ రద్దు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన వివాదాస్పద పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ను తక్షణమే రద్దు చేయాలి అని ఫెడరేషన్ తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. ఈ సవరణ ద్వారా పెన్షనర్లను పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లుగా విభజించి పాత పెన్షనర్లకు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు నిరాకరించే కుట్ర జరుగుతోందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది పెన్షనర్ల మధ్య వివక్షను సృష్టించడమే కాకుండా వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుందని అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమ్యుటేషన్ పునరుద్ధరణ, కాలపరిమితి తగ్గింపు. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని ప్రస్తుతం ఉన్న 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలకు తగ్గించాలని బలంగా కోరుతున్నారు. ఇది పెన్షనర్లకు ఆర్థికంగా కొంత ఊరట కలిగిస్తుంది. పే కమిషన్లు సత్వర ఏర్పాటు, అమలు. కేంద్రంలో 8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేసి దాని సిఫార్సులను అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెండింగ్లో ఉన్న పే రివిజన్ కమిషన్ నివేదికలను సత్వరమే అమలు చేసి పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరువు భత్యం, డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపు. పెండింగ్లో ఉన్న అన్ని కరువు భత్యం, డిఏ మరియు కరువు ఉపశమనం డిఆర్ విడుదలను వాటి బకాయిలతో సహా తక్షణమే విడుదల చేయాలి. సమగ్ర ఆరోగ్యం బీమా పథకం. ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ నగదు రహిత వైద్య సేవలు అందించే సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వమే అమలు చేయాలి. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఇది అత్యంత ఆవశ్యకమైన డిమాండ్. సీనియర్ సిటిజన్ రాయితీల పునరుద్ధరణ. రైల్వే మరియు విమాన ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు గతంలో కల్పించిన రాయితీలను పునరుద్ధరించాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ. నూతన పెన్షన్ విధానం ఎన్పీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలనేదే దేశవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్ల ప్రధాన డిమాండ్గా మారింది. ఎన్పీఎస్ ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం జీవితానికి భద్రత కల్పించడం లేదని, ఓపీఎస్ను పునరుద్ధరించడం ద్వారానే వారికి సామాజిక, ఆర్థిక భద్రత చేకూరుతుందని సంఘాలు వాదిస్తున్నాయి. నిరంతర నిరసనలు. పెన్షనర్ల సమస్యల సాధన కొరకు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో శాంతియుత ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ఆందోళనలు నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్ కార్యాచరణకు పెన్షనర్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి, పెన్షనర్ల విజ్ఞప్తి. ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ వంటి నాయకులు జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొని ఏపీ పెన్షనర్లు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలపై సమగ్ర నివేదికను నాయకత్వానికి అందజేశారు. రాష్ట్రంలోని పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారి జాతీయ వేదికలపై ప్రస్తావించారు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పెన్షనర్ల సంఘాలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డిఏ, డిఆర్ బకాయిలు, పీఆర్సీ అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి తక్షణమే విడుదల చేయాలని, నెల 1వ తేదీనే క్రమం తప్పకుండా పెన్షన్లు అందేలాగా చూడాలని, సమగ్ర ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నారు. పెన్షనర్ల ఐక్యత, భవిష్యత్ కార్యాచరణ.
తమ న్యాయమైన హక్కుల సాధన కోసం, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జరిగే శాంతియుత పోరాటాల్లో, నిరసన కార్యక్రమంలో పెన్షనర్లందరూ ఐక్యంగా పాల్గొనాలని రాష్ట్ర స్థాయి సంఘాలు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పట్ల సానుభూతితో స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చడం ద్వారా వయోవృద్ధులైన వారికి భరోసా కల్పించాలని వారు ఆశిస్తూ ఉన్నారు.